తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆమె సిద్దిపేటలోని ఆర్వీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకున్న అనంతరం హైదరాబాద్ వెళ్లినట్టు సమాచారం. ఇక నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన సబితా ఇంద్రారెడ్డి తిరిగి వెళుతుండగా అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆమె సిద్దిపేటలోని ఆర్వీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకున్న అనంతరం హైదరాబాద్ వెళ్లినట్టు సమాచారం. నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన సబితా ఇంద్రారెడ్డి తిరిగి వెళుతుండగా అస్వస్థతకు గురయ్యారు. రైట్, ఇక సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. శివ, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. కేవలం ఫుడ్ పాయిజన్ కారణంగానే సబిత అస్వస్థతకు గురయ్యారని కూడా తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వ్యవసాయ క్షేత్రంలో నిన్నటి రోజున బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్ నుండి ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆ ఫామ్ హౌస్ కు అయితే సబితా ఇంద్రారెడ్డి కూడా చేరుకున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యత నమోదు కార్యక్రమాలు, తర్వాత పార్టీ అభివృద్ధి నుంచి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు, తర్వాత వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ సుదీర్ఘంగా ఎమ్మెల్యేలతో కలిసి చర్చించారు, సలహాలు సూచనలు కూడా చేశారు. ఈ యొక్క సమావేశం అనంతరం ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆ మధ్యాహ్న భోజనం కూడా చేశారు. భోజనం అనంతరం కూడా సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ లో ఉంది. అక్కడే వారితో కలిసి ఎమ్మెల్యేలతో కలిసి సబితా ఇంద్రారెడ్డి కూడా భోజనం చేశారు. భోజనం చేసిన అనంతరం కూడా ఆ కేసీఆర్ తో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బలోపేతం ఎలా చేయాలి అనే అంశాలపై సంబంధించిన అంశాలు, పార్టీకి సంబంధించిన అంశాలు కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఫామ్ హౌస్ నుండి తిరుగు ప్రయాణంలో సబితా ఇంద్రారెడ్డి కొంత అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురయ్యారని కూడా గుర్తించారు. వెంటనే ములుగులో గల ఆర్వీఎం ఆసుపత్రికి హుటాహుటిన సబితా గారిని అయితే తరలించడం జరిగింది. ఆర్వీఎం ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. నిర్వహించిన అనంతరం ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆ ఫుడ్ పడలేదు. దాంతో పాటు కొంచెం మేర కడుపు నొప్పి కావచ్చు, కొంత మేర వామిటింగ్స్ కూడా చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అస్వస్థతకు గురైనట్లు కూడా వైద్యులు అయితే నిర్ధారించడం జరిగింది. వైద్య పరీక్షలు అందుకు అనుగుణంగానే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ట్రీట్మెంట్ కూడా అందించారు వైద్యులు. అనంతరం నేడు ఉదయం ఆమె కొంత మేర కోలుకున్న తర్వాత ఉదయం ఆసుపత్రి నుంచి అయితే డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ కి అయితే సబితా ఇంద్రారెడ్డి అయితే వెళ్లిపోవడం జరిగింది. ఇక ఈ అంశంపై ఇటు వైద్యులు కానీ, ఆర్వీఎం ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు కానీ, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ శ్రేణులు కానీ అయితే ఎలాంటి అధికారిక అయితే ప్రకటన చేయలేదు. ఎవరు కూడా స్పందించలేదు. శివ, అయితే ప్రస్తుతం ఏ రకంగా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి అన్నదానికి సంబంధించి సన్నిహితులు ఎవరైనా ఏమైనా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? లేదు, సబితా ఇంద్రారెడ్డికి ఆరోగ్యానికి సంబంధించి సన్నిహితులు కానీ, ఇటు ఆసుపత్రి వర్గాలు కానీ, పార్టీ శ్రేణులు కానీ ఎవరు కూడా ఎలాంటి అయితే ప్రకటన అయితే విడుదల చేయలేదు. సన్నిహితులు కూడా ఎవరు కూడా చెప్పలేదు. ప్రస్తుతం అయితే మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే సబితా ఇంద్రారెడ్డి అయితే ప్రస్తుతం అయితే కోలుకున్నారు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అని చెప్పేసి అయితే వైద్యులు కూడా ప్రాథమికంగా మనకైతే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి హైదరాబాద్ కూడా తన స్వగృహానికి వెళ్లినట్లు కూడా తెలుస్తుంది. శివ, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ.
ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఇంటికి సబితా ఇంద్రారెడ్డి క్షేమంగా చేరుకున్నారు. సుమారు 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు సిద్దిపేట ఆర్వీఎం ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకొని అనంతరం తను ఏదైతే ఒక్కసారిగా తను నడవలేనటువంటి పరిస్థితి, తను మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ లో ఉండడంతో తను పూర్తిగా ఆందోళనకరంగా ఉండడంతో సిబ్బంది అంతా కూడా గమనించి ఇమ్మీడియట్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతున్నటువంటి క్రమంలో సిద్దిపేట ఆర్వీఎం ఆసుపత్రికి తరలించి తనకు ఏం జరిగిందనే దానిపై కూడా వైద్యులు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తను ఇది ఫుడ్ పాయిజన్ కారణంగా జరిగి ఉండవచ్చు అనేది కూడా వైద్యులు సబితా ఇంద్రారెడ్డికి ఈ విషయాన్ని తెలియజేశారు. సిబ్బంది కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షన రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, రానున్నటువంటి ఈ వరంగల్ బహిరంగ సభ, రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు వీరి అధ్యక్షన ఒక సమావేశం ఏర్పాటు జరిగింది. సుమారు 4 గంటల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి ఈ అసెంబ్లీ సమావేశానికి ఎలా వ్యవహరించాలి, కాంగ్రెస్ పార్టీని ఎలా ఎండగట్టాలి అనే ఒక అంశంపై కూడా కేసీఆర్ కొన్ని సందేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం ముగించుకొని తిరిగి సబితా ఇంద్రారెడ్డి తన కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా కళ్ళు తిరిగినట్టు అవడము, తను కూర్చోలేనటువంటి పరిస్థితిలో ఉండడము, సిబ్బంది ఇమీడియట్ గా గమనించి సబితా మేడం కి ఏదో జరుగుతోందని ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా వారి సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు అందజేసి అక్కడి నుంచి కూడా ఆర్వీఎం ఆసుపత్రికి తరలించి తను కనీసం మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ కి వెళ్లిపోయి వైద్యులతో కూడా సహకరించకుండా కొంత ఇబ్బందికి గురైనటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన తను మొహానికి చేతు అడ్డు పెట్టుకొని తనతో అవ్వట్లేదని ఒక సిచ్యువేషన్ తో ఆసుపత్రికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. సుమారు అరగంట సేపు పాటు సబితా ఇంద్రారెడ్డి అన్ని వైపుల నుంచి కూడా సమీక్షించి దేని కారణంగా ఇలా జరిగింది, ఈ ఎండ దెబ్బ ఏదైనా, ఈ హీట్కి ఏదైనా జరిగి ఉండవచ్చు అనే దానిపై కూడా వైద్యులు కొంత మొదటగా అనుమానం ఉండేప్పటికీ పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత ఫుడ్ పాయిజన్ కారణంగా ఇలా జరిగి ఉండవచ్చు అనేది కూడా కొన్ని శాంపుల్స్ తీసుకొని దాని ద్వారా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, సీరియస్ గా జరిగినటువంటి కండిషన్ కూడా ఏం లేదు. తను తీసుకున్నటువంటి ఫుడ్ రియాక్ట్ అవ్వడం కారణంగానే సబితా ఇంద్రారెడ్డికి ఈ రకంగా కొంచెం గందరగోళానికి గురైందే తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఈ మెసేజ్ ఇచ్చింది. దాంతో పాటు సబితా ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని వారి ఫాలోవర్స్ కి, వాళ్ళ అనుచరులందరికీ కూడా పూర్తిగా మేడం కోలుకుంది, ఇంటికి కూడా చేరుకుంది, 2-3 రోజుల పాటు రెస్ట్ తీసుకొని ఎలాంటి అల్పాహారాలు తీసుకోకుంటే ఈ రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ని మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఒక విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తిన్నటువంటి ఫుడ్ కారణంగానే ఈ అస్వస్థతకు గురయ్యారని ఒక ప్రచారం సాగుతా ఉంది. సబితా ఇంద్రారెడ్డి సాధారణంగా తను తెచ్చుకున్నటువంటి ఫుడ్ ని మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. అది కాన్స్టిట్యున్సీలో గానీ, బయటికి వెళ్ళినా గానీ, వివిధ పర్యటనలో గానీ తను ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి హోమ్ ఫుడ్ కు మాత్రమే ప్రియారిటీ ఎక్కువగా ఇస్తుంటుంది. నిన్న ఫామ్ హౌస్ లో ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ సీనియర్ నాయకులతో జరిగినటువంటి సమావేశంలో అక్కడ ఫుడ్ కూడా కేసీఆర్ ఏర్పాటు చేయడము ఈ పార్టీ నాయకుల కోసం, ఆ ఫుడ్ తిన్నటువంటి కారణంగానే తను అస్వస్థతకు గురైంది. ఫుడ్ రియాక్ట్ అవ్వడంతో తను కొంచెం అనారోగ్యానికి గురయ్యి అన్కాన్షియస్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వెంటనే సిబ్బంది గుర్తించి ఆసుపత్రికి తరలించి తనకు వైద్య చికిత్సలు అందించిన తర్వాత తను లేచి నడవగలేటువంటి స్థితి చేరుకున్నటువంటి వెంటనే తను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి తిరిగి ఇంటికి పంపించడం జరిగింది. ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి తన ఇంట్లో రెస్ట్ తీసుకొని 2-3 రోజుల పాటు ఎవరు కూడా కార్యకర్తలు, అభిమానులు ఇంటికి చేరుకోకుండా తన ఆరోగ్యానికి సంబంధించి వివరాలు కూడా సోషల్ మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ చేస్తానంటూ కూడా తమ కార్యాలయం నుంచి ఈ మెసేజ్ వెలువడ్డట్టుగా తెలుస్తోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.